హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లిక్కర్ మాఫియా జడలు విప్పబోతుందా మళ్ళీ పాత రోజుల్ని తలపించనుందా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అంటే ఎవిడెన్స్ ఏంటంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నారా లోకేష్ తాము గనుక అధికారంలోకి వస్తే మళ్ళీ లిక్కర్ పాలసీని సవరిస్తాం ముందున్న పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో లిక్కర్ మాఫియా మొత్తం కూడా టీడీపీ వైపు మల్లుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి 2019లో అధికారంలోకి వచ్చే టైంలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులను ఎత్తేస్తాం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి వైఎస్ జగన్ ప్రామిస్ చేయడం జరిగింది అందులో భాగంగా వాస్తవానికి ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం అనేది జరగని పని కాకపోతే లిక్కర్ రేట్స్ పెంచి డిస్టిలరీస్ని తగ్గించడం ప్రొడక్షన్ తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవడం వరకే ప్రభుత్వం చేతిలో ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ని మద్యం మత్తులో ముంచెత్తుతున్న లిక్కర్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఏకంగా జగన్ తీసుకొచ్చిన ఒక సంచలనమైన నిర్ణయం ఏంటంటే డిస్టిలరీస్ అన్నింటినీ ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొని ప్రభుత్వమే లిక్కర్ని సప్లై చేసేలాగా పాలసీని చేంజ్ చేశారు దీంతో లిక్కర్ మాఫియా మొత్తం ఆయనకు యాంటీగా మారింది గతంలో టీడీపీ హయాంలో లిక్కర్ మాఫియా మొత్తం సిండికేట్లంతా టీడీపీకి చెందిన ముఖ్యంగా కులనేతలకు సంబంధించిన వాళ్ళవే ఎక్కువగా ఉండేవి ఈ నేపథ్యంలోనే 1994లో ఎన్టీ రామారావు మరోసారి అధికారంలోకి రావడానికి కారణం మద్యపాన నిషేధమే ఆ టైంలో దూబగుంట రోషమ్మ పేరుతో ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని రామోజీరావు నడిపించడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అట్లాంటి పార్టీ అంటే ఎన్టీ రామారావుని పదవీచ్యుతం చేసిన తర్వాత లిక్కర్ ఆదాయం లేదే సంక్షేమం నడవదు అన్న రేంజ్లో లిక్కర్ని ఫ్లో చేయించాడు చంద్రబాబు నాయుడు ఏకంగా అంటే చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మద్యం సప్లై లేకుండా ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేకుండా ఆయన చేశారు గతంలో అంటే చంద్రబాబు నాయుడు చేసిన ఒక దిక్కుమాలిన రాజకీయం కారణంగా లంబాడాలు సారా కాసేవాళ్ళు కళ్ళు అమ్మేవాళ్ళు అంటే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలోనే ధూల్పేట లాంటి కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన అలజడులు కూడా రేకెత్తిన పరిస్థితి కనిపించింది మళ్ళీ అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే అలాంటివే చోటు చేసుకుంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీకి లిక్కర్ సిండికేట్ వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఆ లిక్కర్ సిండికేట్ను నడిపిస్తున్న వాళ్ళంతా టీడీపీకి ఆర్థికంగా సామాజికంగా వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది నిజానికి జగన్ లిక్కర్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో టీడీపీ అల్లకల్లోలమైంది తర్వాత అంటే జగన్కు తెలియకుండా బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ స్పెషల్ స్టేటస్ బోస్డీకే లాంటి లిక్కర్ బ్రాండ్స్ను తయారు చేయించి రాష్ట్ర ప్రజల మీద రుద్దారు దాని మీద కూడా రీసెంట్గా కోర్టులో కేసు ఫైల్ అయింది దాని మీద కూడా ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణ జరుగుతున్న టైంలోనే లిక్కర్కి సంబంధించిన బ్రాండ్ల మీద కూడా కేసు ఫైల్ అవడం అప్పట్లో సంచలనం ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లిక్కర్ సిండికేట్ అనేది చాలా కీలకంగా మారనున్న పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఈ లిక్కర్ మాఫియా ఎటువైపు తీసుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్